అగ్రి షోలోనే మనకి బీ కీపింగ్ గురించి ఒక అద్భుతమైన స్టాల్ ఉంది. మ్యామ్ మనతో పాటు ఉన్నారు. బీ కీపింగ్ అంటే ఏంటి, బీస్ మన జీవనాధారానికి ఎంత వరకు ఉపయోగపడతాయి, అవి వ్యవసాయానికి ఎంత వరకు ఉపయోగపడతాయి, లేకపోతే దాన్ని మనం హాబీగా కానీ ప్యాషన్ గా కానీ ఎలా ఇప్పుడున్న యువత తీసుకోవాలి అనే దాని మీద మ్యామ్ మాటల్లో విందాం. హలో మ్యామ్. హలో అండి, నా పేరు ఇంద్రారెడ్డి. నేను తెలంగాణ బిఎఫ్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్. సో ఇప్పుడు మనము ఇప్పటి వరకు తేనెటీగలు మనం పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు అవి తేనెటీగలు అంతరించుకుపోతున్నాయి. 40-50% డిక్లైన్ అయిపోయినాయి. చాలా వరకు పంటలు కూడా అంతరించుకుపోయే స్థితిలో ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మనం మేల్కోకపోతే, వీటి నుంచి అవేర్నెస్ చేయకపోతే మనకి చాలా వరకు పంటలు అంతరించుకుపోతాయి. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా లాస్ట్ ఇయర్ అగ్రికల్చర్ ఇన్పుట్ అంటుంది. అంటే మనకి ఎట్లయితే ఫర్టిలైజర్స్ కావాలి, సీడ్స్, వాటర్ పెడతాము, కానీ పువ్వు నుంచి కాయ రావాలి అని అంటే మనకి ఖచ్చితంగా తేనెటీగలు కావాలి. కానీ మనం మన స్వార్థానికి మనం ఎక్కడ చెట్టు మీద కనిపిస్తే భయానికి నింపు పెట్టడం, మంట పెట్టడం, కొంచెం తేనె కోసము, తర్వాత మనకి ఆహార భద్రతే ఉండదు. ఇప్పుడు అంటే పంట పొలాల్లో కూడా మనం పంటలు వేస్తున్నాం కానీ దిగుబడి రావట్లేదు. ఎస్పెషల్లీ మనకి సన్ఫ్లవర్ లో, నువ్వుల్లో, కూరగాయల్లో. ఇప్పుడు సన్ఫ్లవర్ లో వీటిని రెంటల్ పర్పస్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. లేకపోతే మనకు తేనె వస్తుంది కాబట్టి మా బీ కీపర్స్ మేము పూత దశలో తీసుకెళ్లి పెట్టాల్సి వస్తుంది. అవి పెడితేనే సీడ్ సెట్ అవుతుంది, సీడ్ క్వాలిటీ పెరుగుతుంది, వాళ్ళకి 11-12 క్వింటాల్ దిగుబడి వస్తుంది. అవి లేకపోతే 5 రావడం కూడా కష్టమే. మొత్తము దాల్వ అలాంటి పంటలన్నీ కూడా అంతరించిపోతాయి. ఇప్పుడు మన నూనె గింజలు 70% మనం ఇంపోర్టే చేసుకుంటాం. అండ్ మన దగ్గర ఎక్కువ మోనోక్రాప్ కూడా ఒక ప్రాబ్లం. సో ఇప్పుడు కూడా మనకి అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అంటే కూడా మనకి పూత నుంచి కాయ రావాలనంటే ఖచ్చితంగా తేనెటీగలు ఉండాలి. సో వాటిని కాపాడుకోవడం ఒకటి. అవి మనకి లేవు కాబట్టి వీటిని రెంటల్ పర్పస్ లో మన ఆర్గనైజేషన్స్ ఇవ్వడము, వీటిని ఫ్రీ ట్రైనింగ్స్ ఇవ్వడము, అవేర్నెస్ క్యాంప్స్ మనం కండక్ట్ చేయడము, రైతులకి మ్యాంగో ఫ్లవరింగ్ అప్పుడు, కూరగాయల ఫ్లవరింగ్ అప్పుడు, అలాగే సన్ఫ్లవర్ ఇలాంటి పంటలు ఏదైతే పూత దశలో ఉంటాయో ఆ టైంలో బాక్సులు వాళ్ళు అక్కడ పెట్టుకోవడము. అప్పుడే మనకి 70% నుంచి 100% కూడా మనకి రైతులకి దిగుబడి అనేది పెరుగుతుంది. అదే ఓమ, ఆవాలు, కుస్మలు, సన్ఫ్లవర్ ఇట్లాంటి పంటల్లో పెట్టడం వల్ల మనకి హనీ కూడా బాగా వస్తుంది. సో అలాంటి పంటలు, యాసంగి పంటలు వేసుకోవడం వల్ల మనము తేనెటీగలు ఆ టైంలో అక్కడ పెట్టుకోవడం వల్ల హనీ ప్రొడక్షన్ అవుతుంది. ఒకటి రైతులకి, మనకి పాలినేషన్ కి కావాలి పరపరాగ సంపర్కము, పరాగ సంపర్కం. మ్యాంగోకి ఖచ్చితంగా క్రాస్ పాలినేషన్ అనేది అవసరం. అక్కడ కూడా మనకి ఎట్లాంటి ఈగలు కనిపించేట్లేదు. రైతులు అంత పెట్టుబడి పెట్టి పురుగు మందులు కొట్టి కానీ పూత నిలవకుండా వాళ్ళకి ఖాతా అనేది రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వీటి గురించి మనకి మహబూబ్ నగర్, ఎక్కడైతే నాగర్ కర్నూలు మ్యాంగో తోటలు ఎక్కువ ఉన్నాయో అక్కడ ఇట్లా బీస్ ని పెట్టుకోవాలి. అంటే అందులో 5 రకాల బీస్ లో మనం 3 రకాల బీస్ ని మనం పెట్టెల్లో పెట్టుకుంటాం. ఒకటి సెరెనా ఇండికా అంటాం మనం, పుట్టజాతి తేనెటీగలు. వాటిని మనం ఆ టైంలో తీసుకెళ్లి పెట్టుకోవడం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా 40% సబ్సిడీ ఈ పాలినేషన్ పర్పస్ కి 10-50 దాకా కూడా ఇస్తున్నారు మనకి ల్యాండ్ ఉంటే. సో అట్లా మన MIDH లో ఈ సబ్సిడీ ఉన్న ఎట్లా అప్లై చేసుకోవాలి, లోన్స్ ఒకవేళ కమర్షియల్ గా చేసుకోవాలంటే ఎలాంటి బీస్ పెట్టుకోవాలి, మనకు ఒక బీస్ పెట్టుకోవాలంటే ఖర్చు ఎంత వస్తుంది, ఎంత తేనె వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మేము ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తున్నాం రైతులకి. పాలినేషన్ అండ్ ఎలాగైతే డబల్ ద ఇన్కమ్, వాళ్ళకి పాలినేషన్ అవుతుంది, అట్లనే తేనె తీయడం వల్ల కూడా వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, అలాగే దిగుబడి పెరుగుతుంది. సో రైతుకి దిగుబడి, వాళ్ళకి ఆదాయం. సో 2 విధాలు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి రైతులు దీన్ని పాలినేషన్ పర్పస్ లో పెట్టుకోవడం, తేనె వస్తుంది కాబట్టి డబుల్ ద ఇన్కమ్. అదే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు, దీన్ని ఒక మంచి ఇన్కమ్ సోర్స్ లాగా కూడా తీసుకోవచ్చు. హనీ బీస్ అంటే తేనె టీగలు ఒకటే అనుకుంటాం. బట్ ఇప్పుడు మన స్టూడెంట్స్ ఒక్కొక్కళ్ళు నాగర్ కర్నూలే కానీ, మనకి నల్గొండ, అట్లానే మనకి వరంగల్, అక్కడ వాళ్ళు కొన్ని బాక్సులు పెట్టుకుని బీ కీపర్ ఫార్మర్స్ కి రెంటల్ పర్పస్ లో ఇస్తున్నారు. అట్లనే అలాంటి పంటలు వేసిన దగ్గర బాక్సులు పెట్టి తేనె సేకరిస్తున్నారు. సో అది ఆ ఏరియా అంతా కూడా వాళ్ళకి ఒక ఇన్కమ్ అవుతుంది. హనీ ఒకటే కాకుండా బీ పోలన్, మామిడి తోట, మస్టర్డ్, కోకోనట్ ఇట్లాంటి వాటిలో పెట్టి పొలన్ కలెక్ట్ చేస్తున్నారు. అది ఒక్కొక్కటి 1000-1200 కిలో ఉంటుంది. తేనె మనకి 400-500 కిలో ఉంటుంది. అలాగే మన మైనం ఉంటుంది. ఎవ్రీ టైమ్ మనం ఒక 6 months అయితే ఆ మైనం తీసేస్తుంటాం. ఆ మైనం తోటి మేము లేడీస్ కి, విమెన్ కి సబ్బులు, క్యాండిల్స్, లిప్స్టిక్స్, లిప్ బామ్స్, బీ వ్యాక్స్ ర్యాప్స్, అట్లా వ్యాక్స్ కూడా మనం సప్లై చేస్తాం. ఆ వ్యాక్స్ ని షూ పాలిష్లు, ఫర్నిచర్ పాలిష్, అట్లనే మనకి పెంబర్తులు, అట్లా విగ్రహాలు తేయడానికి మౌల్డ్స్ కి, అలాగే మనకి తుప్పు చెదలు పట్టకుండా చెట్లకి కింద అప్లై చేస్తారు.
వ్యాక్స్ కూడా చాలా విధాలుగా కూడా యూజ్ చేస్తుంది. అది ప్యూర్ వ్యాక్స్. యాక్చువల్గా ఫుడ్ కోటింగ్ కి ఒకప్పుడు ఈ ప్యూర్ వ్యాక్సే వాడేవాళ్ళు క్యాప్సూల్ కి కానీ వాటికి. సో అవి కూడా మన దగ్గర హనీ అంటే అందులో ఇంకో బై ప్రోడక్ట్. సో అది ఒక 500 to 600 రూపీస్ ఉంటుంది. అంటే ఒక బీ కీపర్ కి ఒక ఇన్కమ్ వ్యాక్స్ నుంచి, బోలన్ నుంచి, హనీ, అలాగే రెంటల్ పర్పస్ లో ఇవ్వడము, అలాగే ఇంకా అడ్వాన్స్డ్ గా ఎవరైనా